ఒక ఆశయం ఉంది, మీ దగ్గర ఒకటే ఉంది, ఒకటి ఆశయం, కొరియోగ్రాఫర్ అవ్వాలి. వీడి దగ్గర ఉంటేనే అవుతా. ఇప్పటికే 3 ఏళ్ళు అయింది, ఇంకా 2 నెలలు ఉంటే చాలు. నాకు పలానా ఏజ్ వస్తే నీ కార్డు వస్తుంది. నీ కార్డు రావంటే ఏజ్ కూడా ఉండాలి కదా. ఏజ్ వస్తే కార్డు వస్తుంది. ఆ ఏజ్ కోసం ఆగింది 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 ఆగింది, భరించింది. ఏజ్ కూడా చాలా డిఫరెన్స్. చిన్న అమ్మాయి. సెకండ్ ఇన్నింగ్స్లో ఈమె మళ్ళీ మన జానీ మాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది, దూరం పెడతానే వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు విరుచుకుడు తెలుసు కాబట్టి. కానీ వీడు వదలట్లా, మళ్ళీ వచ్చింది అంటే అడ్జస్ట్ అవుతుందేమో అనుకున్నాడు. ఎలాగో ఆర్థిక ఇబ్బంది కూడా ఉంది కాబట్టి. క్యారీవ్యాన్లో ఉంటే క్యారీవ్యాన్కి వెళ్ళేవాడు, ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేసి మీద పడి కింద పడి రక్కేవాడు. ఆ పిల్ల వదిలేసేది, ఈడ్చోడు పీకేవాడు. ఏం చూసుకోరే నీకు అంత పొగరవాడు. అద్దానికి వేసి కొట్టేవాడు, బల్లకేసి కొట్టేవాడు, కాళ్ళు తొక్కేవాడు, ఇన్ని చేసేవాడు. మళ్ళీ సెట్స్ మీదకి వచ్చిన తర్వాత ఉండు ఈ సంగతి చెప్పి, ఇందాక వస్తే నన్ను పోమన్నావు కదా చెప్తా. ఏం నేర్పిస్తాను, నేను చెప్పింది ఏంటి, నువ్వు నేర్పించేది ఏంటి, అడవా అరే మోయిన్ అరే రాహుల్ వెళ్ళి అదేందో స్టెప్పులు చూడంటారు. అందరి ముందు పరుగు పోతుంది ఆ పిల్లకి. భరించింది 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 భరించింది. అండ్ ఒక స్టేజ్కి వచ్చింది. నవ్వు ఫ్రీ బోర్డ్, రెక్కలు వచ్చాయి, కొరియోగ్రాఫర్ అయ్యే స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి, సినిమాలు కూడా వస్తున్నాయి, ఒప్పుకుంటుంది. ఎక్కడ చెడిందో కూడా చెప్పనా, ఏ సినిమాకైతే ఆయనకి నేషనల్ అవార్డు వచ్చిందో ఆ పాట అంతా కంపోజ్ చేసింది ఈ అమ్మాయి. అవార్డు కొట్టేసింది ఆయన. ఆ విషయం కూడా అందరికీ తెలుసు. యాక్చువల్గా ఆ విషయం గుర్తించే ఈ అమ్మాయికి అవకాశం ఇచ్చారు చాలామంది. సినిమాలు ఒప్పుకుంటుంది. సినిమాలు ఎట్లా ఒప్పుకుంటావు నువ్వు, నీకు కార్డు లేదు కదా, తీసుకుంటా 6.5 lakhs ఇదిగో కార్డు ఇవ్వట్లా. ఇటేమో సినిమాలు ఉన్నాయి. ఆ ప్రొడ్యూసర్లు అమ్మ మీకు ఏదో గొడవలు ఉన్నట్టున్నాయి, ఇప్పుడు నువ్వు చూసుకో, ఈ సినిమా వీడితో చేయించుకుంటా, మళ్ళీ నీకు అవకాశం ఇస్తాలే పో. ఇట్లా వచ్చిన అవకాశాలు అట్లా వెళ్ళిపోయాయి కార్డులు లేక. కొన్ని అవకాశాలు అలాగే ఉన్నాయి. సరే అమ్మ నీకు కార్డు లేకున్నా పర్లేదు, వేరే వాళ్ళ కార్డు కింద పని చేసుకో. డాన్సర్లను పంపట్ల, అటు చేసినా ఇటు చేసినా. ఇక చూసింది ఇన్నాళ్ళేమో కొరియోగ్రాఫర్ అవ్వాలని అనుకున్నా, దానికోసం భరించా వీడు చేసిందంతా. ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ అయిన తర్వాత కూడా వీడు నన్ను ఇట్లా చేస్తుంటే ఇంకేం ఎవరికి చెప్పుకోవాలని కట్టలు తెచ్చుకొని బయటకు వచ్చింది. ఇది జరిగింది ఓవరాల్గా. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈయన నేరం అంగీకారం గురించి మాట్లాడుతూ ఈయన ఏం చేస్తాడు. ఇప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ పెడతారుగా. ఫస్ట్ ఈమె 0 FIR పెట్టింది. 0 FIR అంటే ఇక మన సంబంధం లేని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం. సంబంధిత పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, బాధితురాలు వచ్చి వాంగ్మూలం ఇస్తే తప్ప మేము FIR చేయం, మేము ఆయన విచారణకు పిలిపించాం అన్నారు. ఇది విని ఇది తెలుసుకొని ఎలాగో విచారణకు పిలవరు కాబట్టి ఈయన ఏం చేశాడు, వెంటనే ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయాడు. ఓవరాల్గా ఎందుకు ఈయన వెళ్ళాడంటే, ఆ మోయిన్ అనే ఆయన ఉన్నాడు కదా, ఆయన అసిస్టెంట్, ఈ పిల్లలు చెప్పింది, అన్న నీ చెల్లి లాంటి దాన్ని నన్ను చూసి అర్థం చేసుకోవాడు, నన్ను ఇట్లా చేస్తుంటే నేను బతకలేకపోతున్నా అంటే, ఓ పని చేయను అన్న, మన ఫెడరేషన్లో కంప్లైంట్ చేయి. ఈమె కంప్లైంట్ పెట్టిందని తెలుసుకున్న వెంటనే ఆ డ్రైవర్తో సహా ఈయన జంప్. ఎక్కడికెక్కడ తిరిగి ఎయిర్పోర్ట్. ఫస్ట్ ఎయిర్పోర్ట్, ఒక ఎయిర్పోర్ట్ దొరికింది చాలు. ఢిల్లీ, మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్, ఫోన్ ఆన్ చేస్తే ఢిల్లీ, మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్, జర్నీ కాబట్టి, ఫోన్ ఆన్ చేస్తే ముంబై, ఫోన్ ఆన్ చేస్తే ఎందుకలా చుట్టూరు తిరగడం అంటున్నా. ఈ లోపు నేను ఆ పిల్లని కన్విన్స్ చేస్తా, 5 వారం రోజులు నువ్వు ఇలాగే తిరుగుతూ ఉండవు అని సలహా ఇచ్చారు మనుషులు, పెద్ద మనుషులు. అమ్మ వెనక్కి తీసుకొని ఈ లోపు ఈమెను కన్విన్స్ చేయాలి. ఆమె కన్విన్స్ అయ్యి కేసు వెనక్కి తీసుకుంటే నువ్వు రావచ్చు, తర్వాత ఏదోలాగా సర్దు చేద్దాం. ఇప్పుడు జరిగింది ఇది. ఆమె మహిళా కమిషన్కి వెళ్ళి 40 పేజీల కంప్లైంట్ ఇచ్చింది. 40 పేజీలు అన్నీ చెప్పింది. ఇప్పుడు నార్సింగ్ పోలీస్ వాళ్ళు ఏం చేశారు, SOT వాళ్ళు కేసు నమోదు చేశారు. బెంగళూరులో ఉన్నాడని తెలిసింది. సరే మేము బెంగళూరు వెళ్తాము, మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడో తెలియదు కదా. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, దొరికాడు అని చెప్పేసి న్యూస్ వచ్చింది. దొరికాడు, అరెస్ట్. ఓ అరెస్ట్ అయిపోయాడా. వీళ్ళ ఆవిడకి ఫోన్ వచ్చింది, వచ్చాడమ్మా మీ ఆయన, తీసుకొచ్చేసాము, నువ్వేమన్నా లాయర్ని పెట్టుకొని మీరు ఏదో చేసుకోండి. వస్తున్నా సార్ అని వచ్చేసింది చక్కగా. వచ్చి కూర్చొని ఏడి మా ఆయన ఏడి, మేము అదే అడుగుతున్నాం, ఏడి మీ ఆయన ఏడి. ఇది జరిగితే ఏడే గోవా అని చెప్పింది. గోవా సరే, ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఆయన గోవాలో దిగి చేసేలోపు అక్కడికి సమాచారం ఇచ్చి ఆ పోలీసు వాళ్ళతో వెళ్ళి అరెస్ట్ చేయించి అక్కడ పోలీస్ స్టేషన్లో పెడితే అక్కడికి వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసి వీళ్ళు మళ్ళీ PT వారెంట్ వేసుకొని ఇక్కడికి తెచ్చుకున్నారు.
ఇక్కడ తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో ఉంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పడేశారనుకో, ఎవడో వస్తాడు ఉంగరాలు వేసుకొని, మనోడు వదిలేయి అని. అవునా, ఇవన్నీ ఎందుకు మనకు మళ్ళీ అవసరమా? ఈలోపు అక్కడ పెట్టి, బాబు దా కూర్చో, ఇగో ఇది స్టోరీ, ఏం చెప్తావు? ఊరికే చెప్పింది సార్, పిచ్చిదా అమ్మాయి, వదిలేయండి. సరే, ఇది ఇంకో స్టోరీ, ఇక్కడ ఏం చెప్తావు అంటే, అట్లా ఏం లేదు సార్, ఈ స్టోరీ 40 పేజీలు రాసిన తర్వాత ఒక స్టోరీ అంతే, ఇంకా ఒప్పుకున్నట్టుగా రాసేసారు. ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లో దాని ప్రకారం ఒప్పుకున్నారు అంటున్నారు వార్తలు, బట్ ఒప్పుకోలేదు అంటున్నారు జానీ మాస్టర్, వర్గీయులు. ఈ డిఫరెన్స్ ఏంటి? అసలు రిమాండ్ ఒప్పుకున్నట్టుందా, ఏముంది? ఒప్పుకున్నట్టుగా రిమాండ్ రిపోర్ట్ రాశారు, జైలుకి అయితే పంపించారు. ఇప్పుడు నెక్స్ట్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఎందుకు ఒప్పుకున్నావు అని అడిగితే బెదిరించి ఒప్పించారండి అని రాస్తారు. వాళ్ళ ఇష్టం ఏమైనా. అవును. ఇప్పుడు అసలు నిజం అదేం లేదండి, నేను ఏమీ చేయలేదు, ఆ పిల్లే నా మీద విరుచుకుపడింది, అది పెద్ద సైకో, నన్ను 4 సార్లు చంపడానికి ప్రయత్నించింది, ఇగో చూడు ఇక్కడ కత్తిపోటు అని చెప్తాడు. అట్లాంటివి ఇక కొనసాగుతూ ఉంటాయి కోర్టులోనే. ఇది ఓవరాల్గా జరిగింది. ప్రస్తుతానికి రిమాండ్లో ఉన్నారు ఆయన. రిమాండ్లో ఉన్నాడు. ఓకే. సో ఇప్పుడు అమ్మాయి నెక్స్ట్ ఏం చేయాలి? ఆల్రెడీ కేసు పెట్టింది, తను కాంప్రమైజ్ అవ్వకుండా గట్టిగా నిలబడితే ఆమె తరఫున మహిళా కమిషన్లు వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్గా నిలబడి న్యాయం చేసే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ అమ్మాయిని కాంప్రమైజ్ చేద్దామని చూస్తున్నారు, కరెక్టే. ఇక్కడ దాకా వచ్చి ఎందుకు కాంప్రమైజ్ అవుతుంది చెప్పు? సరే కాంప్రమైజ్ అయినా వాల్యూ ఏముంటుంది? అండ్ ఇంకొకటి, అల్లు అర్జున్ గారు అండ్ కొంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఈ అమ్మాయికే సపోర్ట్ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అది నిజమేనా? ఎందుకు ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే జానీ మాస్టర్ కి కాదు అని. అలవైకుంఠపురం సినిమా ఫర్ ఎగ్జాంపుల్, అదే అల్లు అర్జున్ కంపోజ్ చేసి నాకు నేర్పింది నువ్వా, ఆ అమ్మాయి హీరోకి తెలీదా? తెలుసుగా, అంతేగా. నెక్స్ట్ తిరు సినిమా కంపోజ్ చేసి నాకు నేర్పింది నువ్వా, ఆ పిల్లతో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు ఆమె ఏం చేసింది అనేది. అండ్ తిరులో మన ధనుష్ గారు అండ్ నిత్య మీనన్ గారు ఒక స్టెప్ వేస్తారు కదా లేట్ నైట్, ఆ స్టెప్ పిల్లో పిల్లై సాంగ్. ఓకే, అది ఈమె కంపోజ్ చేసి దానికి అవార్డు వచ్చింది. సో ఆ క్రెడిట్ ఈయనకి వెళ్ళిపోయింది. ఆ పిల్ల కష్టపడిందని అందరికీ తెలుసు. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, మళ్ళీ అవకాశాలు ఇచ్చారు, కానీ పని చేయాలంటే కార్డు ఉండాలి. కార్డు ఎందుకమ్మా ఇవ్వట్లేదని వాళ్ళ ఆవిడని అడిగితే, ఆ పిల్ల ఈరోజు తమిళ్లో ఉంటుంది, తెల్లారితే మలయాళంలో కనిపిస్తుంది, తెల్లారితే హిందీలో ఉంటుంది, తర్వాత కన్నడలో ఉంటుంది, మళ్ళీ తెలుగులో ఉంటుంది. ఆమె ఎక్కడ చేస్తుందో అర్థం కాక మేము కార్డు ఇవ్వలేదండి అనింది జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ. సరే అదే చెప్పడం ఆన్సర్ అయితే చెప్పింది. మరి నీ మొగుడికి అవార్డు ఏ లాంగ్వేజ్లో వచ్చింది? నీ మొగుడు అన్ని భాషల్లో పనిచేయొచ్చు, ఈ పిల్ల పని చేయొద్దా? ఎలా ఉంది చెప్పు? బేసికల్లీ ఇవ్వాలి, ఆమె ఇష్టం, అది ఎక్కడన్నా పని చేసుకుంటుంది. అవసరమైతే ఆల్ ఇండియా కార్డు ఉంటే కొనుక్కుంటుంది, నీ దగ్గర కొంటుంది. ఇప్పుడు మనం హిందీ నుంచి కొరియోగ్రాఫర్లు తెచ్చి ఇక్కడ పని చేయించుకోవట్లా, ఇక్కడ నుంచి కొరియోగ్రాఫర్ వెళ్ళి పక్క రాష్ట్రంలో పని చేయట్లా. మీకెందుకు? ఆమె పని చేసుకుంటే కార్డు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి అసలు? ఏమన్నా అది పెద్ద కష్టమా? సరే ఆమె ఏదో లాంగ్వేజ్లో ఉంటుంది, నీ కార్డు ఇవ్వడానికి నీ రూల్ ఏంటి? 6.5 లక్షలు ఇస్తే నీ కార్డు ఇవ్వాలి. వాళ్ళ పనులు వాళ్ళు ఎతుక్కుంటారు. నిన్ను పని ఇప్పమని కూడా డిమాండ్ నేను చేయట్లేదు కదా, అఫ్కోర్స్ నీ బాధ్యత అయినా కూడా. దెన్ అది సంగతి. సో ఓవరాల్గా కార్డు ఇవ్వాల, చాలా హింస పెట్టారు, మామూలు హింస పెట్టలా, కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది. అక్కడ దాకా అసలు లాక్కుండా ఉండాల్సింది.